అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, ఏటా జాబ్ మేళా పెట్టి ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాం. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లిన కాంగ్రెస్. ఇప్పటికే నిరుద్యోగ భృతికి డిప్యూటీ తిరోధకాలు ఇచ్చిండు. ఏది నిరుద్యోగ భృతి ఏది సార్ అంటే డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పినప్పుడు, నిరుద్యోగ భృతి ఎక్కడిది, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తున్నామా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇక ఇప్పటికే నిరుద్యోగ భృతికి తిలోదకాలు ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం. ఊసే లేని తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సి. ఫిబ్రవరి వస్తున్న పత్తా లేని గ్రూప్స్ నోటిఫికేషన్స్. ఆందోళనలో నిరుద్యోగులు అభ్యర్థులు. చూడండి, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటేదాకా బోడమల్లన్న అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ అమాత్యుల తీరు. అధికారంలోకి వచ్చేదాకా చూమంతర్ ఖాళీ అన్నట్టుగా అరచేతిలో స్వర్గం చూపించారు. ఇప్పుడు ఖాళీ చేతులను చూపిస్తున్నారు. మెగా డిఎస్సి గాలికి పోయింది. నిరుద్యోగ భృతి ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ కు కూడా అదే గతి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాబ్ మేళలు అంటున్నాడు. అసలు వీళ్ళకు చేతనవుతుందా లేదా అన్న అనుమానాలు నిరుద్యోగుల్లో కలుగుతున్నాయి. రోజు రోజుకు నమ్మకాన్ని కోల్పోతున్నారు. సీఎం నుంచి కింది స్థాయి సర్పంచ్ వరకు చాటేసే పరిస్థితి నెలకొంది. చెప్పిందేంటి చేస్తున్నదేంటి అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారంతో నిరుద్యోగ యువత గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సో మోసపోయామన్న దిగాలు వారి ముఖాల్లో క్లియర్ కట్ గా కనపడతా ఉంది. నిన్న మన వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారు, ఇక చూడండి. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము. జాబ్ మీద రేపు టీచర్స్ సంబంధించిన 60,000 మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ పైన అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. ఫిబ్రవరిలో దాకా కూడా రిక్రూట్ చేయబోతున్నాం. ఉద్యోగాలు లేవన్నాడుగా. చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము. ఒక జాబ్ మీద మరి అందరికి గవర్నమెంట్ జాబ్ లేదన్నప్పుడు మీ జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇచ్చిర్రు? సంవత్సరంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పిర్రు. సంవత్సరానికి 2.5 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని ఏ విధంగా చెప్పిర్రు? నిరుద్యోగులతోని ఎంత డ్రామా చేయాలో అంత డ్రామా చేయించారు మీరు. వాళ్ళని ఎన్ని విధాలుగా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేశారు. మనం చెప్తే కదా, ఆడేడను మణిపూర్లో రాహుల్ గాంధీ పాదయాత్ర స్టార్ట్ అవుతుంటే ఆ పాదయాత్రకు సపోర్ట్ చేసే వాళ్ళు, అందులో పాల్గొనే వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పేసి ఒక నెంబర్ పెట్టిర్రు. ఆ నెంబర్కి ఎవడు దేక్తలేడు, ఎవడు ఫోన్ చేస్తలేరు. ఇక దాంతో ఏం చేసిండ్రు మళ్ళీ వీళ్ళు, ఇగో నిరుద్యోగులారా, మీరు నిరుద్యోగులు అయితే ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి అని పెట్టిర్రు. అంటే ప్రతి నిరుద్యోగి ఏం చేస్తాడు, మిస్డ్ కాల్ ఇస్తే మన డాటా లేకపోతే మన ఇంతమంది ఉన్నామని తెలుస్తుంది అనుకోవడం, ఎదుర్కోవడానికి మిస్డ్ కాల్ ఇస్తారు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసుకుంటారు, మొత్తము రాహుల్ గాంధీ పాదయాత్రకు ఇంతమంది యువత ఇంతమంది సపోర్ట్ చేసిరని దాన్ని చూపించుకుంటారు డాటా. ఇది ఒక దిక్కుమాలినటువంటి ప్రయత్నం అన్నమాట. అసలు కాంగ్రెస్ పార్టీని నమ్మడమే మన చెప్పు తీసుకొని మనం కొట్టుకున్నట్టు. ఎందుకంటే 60 ఏళ్ళకి వెళ్ళి మనల్ని ఎంత మోసం చేయాలనో, ఎంత గోస పెట్టాలనో అంత గోస పెట్టుకుంటూ వచ్చింది ఇదే బేకార్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 1200 మంది విద్యార్థులు చనిపోయారంటే, 1200 మంది అమరవీరులు తెలంగాణలో చనిపోయారంటే దానికి కారణము ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బఫూన్ లీడర్లు, ఇదే బ్రోకర్ లీడర్లు. ఈ పార్టీకి ఒక దిక్కుమాలిన పార్టీ. ఈ రాష్ట్రంలో ఒక తీరు ఉంటుంది, పక్క రాష్ట్రంలో ఒక తీరు ఉంటుంది, ఆ పైన ఒక తీరు ఉంటుంది. 2 రాష్ట్రాలలో పైన మొత్తం వీళ్ళే ఉంటారు అధికారంలో. కానీ 3 తీర్ల నిర్ణయాలు ఉంటాయి. ఈ రాష్ట్రం లెక్క ఈ రాష్ట్రందే, పక్క రాష్ట్రం లెక్క పక్క రాష్ట్రందే. పైన ఉన్నోడు ఇద్దరు కొట్లాడుకుంటుంటే తోలుబొమ్మలాట చూస్తూ ఉంటాడు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటిదే పెద్ద దుర్మార్గమైనటువంటి పార్టీ. ఈ పార్టీ మొదటి నుంచి తెలంగాణకి శత్రువే. 1956 నుంచి మొదలు పెడితే 2014 దాకా మనల్ని వంచింది, మనల్ని ఇబ్బంది పెట్టింది, మనల్ని ఆగం చేసింది ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి, వీళ్ళ మాటలు ఈ విధంగా ఉంటాయి. నిరుద్యోగులు మళ్ళా కూడా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. వీళ్ళు ఇప్పుడు మెగా డిఎస్సి ఏమన్నారు, తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి వేస్తున్నారు. ఇక మెగా డిఎస్సి సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏంది, దానికి అనుబంధంగా ఇంకొక డిఎస్సి పోస్టులను వేస్తాము, దాని తర్వాత మెగా డిఎస్సి వేస్తామంటున్నారు. అంటే ఇదంతా అయిపోయిన నాటికి 1 సంవత్సరం గడుస్తుంది. అప్పటికి వీళ్ళ వయసు మీద పడిపోతుంది, దానికి ఎలిజిబుల్ గారు ఇంకా ఆగం అయిపోతారు అనమాట. సేమ్ అట్లనే గ్రూప్స్ విషయంలో, డిఎస్సి విషయంలో ఇట్లనే జాబ్ క్యాలెండర్స్. ఇంకెన్ని రోజులు ఉంది, 25 తారీఖు కదా, ఇంకొక 6 రోజులు. ఫిబ్రవరి 1 తారీఖు నాడు మేము అందరికీ గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇస్తామని చెప్పేసి ఇదే మోతే వారు సంతకాలు పెట్టి మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ రోజు చూసుకుందాం వీళ్ళ సంగతి. సో కాబట్టి ఇట్లా మోసం చేసే దానికి వీళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట. మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు, కానీ
ఇదే ఇదే నిరుద్యోగులను పట్టుకొని రాజకీయం చేసిరు. ఇప్పటికి కూడా అదే వాళ్ళని పట్టుకొని రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయిన టీఎస్పీఎస్సీ బోర్డు, ఏమైపోయాయి గ్రూప్స్, అసలు లీక్ చేసినోడు ఎక్కడ పోయా? జనార్దన్ రెడ్డి మీద ఇప్పటిదాకా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడం లేదు? కొత్త గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇప్పుడు పేపర్ లీకేజ్కి పాల్పడిన దాంట్లో ఆయనే కదా మెయిన్గా, ఆయనే కదా టీఎస్పీఎస్ చైర్మన్. ఆ జనార్దన్ రెడ్డిని ఎందుకు మీరు అది చేయట్లేదు అంటే జనార్దన్ రెడ్డిని కాపాడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జనార్దన్ రెడ్డిని కాపాడాలన్నమాట. అంత మటుకు ఎవడో దళితుడో లేకపోతే ఒక బీసీనో లేకపోతే ఇంకెవడో అనగారిన వర్గాల బిడ్డలు ఉంటే ఈ వర్గాలు ఎప్పుడో వాడిని శీర్షింత గడుదురు. మా రెడ్డి కాబట్టి ఆ రెడ్డి గారిని ఈ రెడ్డి గారు కాపాడుతూ ఉన్నారు. ఈ రెడ్డి గారు అందరినీ కాపాడడం కోసం ఇట్లాంటి రెడ్లందరూ కలిసి వచ్చి మీకు ఉద్యోగాలు ఇవ్వలేము, ఇది ఇవ్వలేము అని చెప్తా ఉంటారు అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.